కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేశారో ఇది డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేసే మాటలే కాదు. చాలా వల్గర్గా మాట్లాడాడు. అది ఒక ఆడవాళ్ళని అనాల్సిన మాటలు కాదు. నో డౌట్ 100% ఖండం చేయాల్సిందే. బట్ నిన్న ప్రసన్న ఏదైతే ప్రజెంట్ కొవ్వూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ మనుషులు వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం కూడా 100% ఖండించాల్సిందే. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. సో వెళ్ళి ఇంటి మీద దాడులు చేయటం, టీవీలు బలకొట్టేయటం, ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరించడం. ఆడైతే వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంది, వాళ్ళందరిని బెదరగొట్టేశారు. అక్కడ ఉన్న కార్ని దాన్ని పగలగొట్టేశారు. A to Z మొత్తం ఇంట్లో ఉన్న ప్రతిదీ నాశనం చేసేది. సో ఇది కూడా 100% కరెక్ట్ కాదు. పర్టికులర్గా నెల్లూరులో అసలు ఇలాంటి రాజకీయాలే లేదు. నెల్లూరు పెద్దారెడ్లు అంటే ఎంత సామరస్యంగా, ఎంత ఎటకారంగా కౌంటర్లు ఇచ్చుకుంటారు. చాలా పెట్టింది పేరు నెల్లూరు రాజకీయాలకి. ఫస్ట్ టైం ఇలాంటి దాడి సంస్కృతిని తీసుకొచ్చారు. ఎవరైనా కావచ్చు, అది వేమిరెడ్డి గారి అనుచరులు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ప్రశాంత్ రెడ్డి గారి అనుచరులు అనొచ్చు. బట్ నెల్లూరులో ఇలాంటి విష సంస్కృతిని ఫస్ట్ టైం తెచ్చారు. ఇలాంటి దాడులు నాకు తెలిసి అయితే నెల్లూరులో ఎప్పుడు జరగలేదు. చాలా బాగా హుందాగా కామెంట్ చేస్తారు నెల్లూరు రాజకీయ నాయకులు. బట్ ఫస్ట్ టైం దాడులకు తీసుకొచ్చారు. 100% దీన్ని కండెమ్ చేయాల్సి. బట్ దీనికి ఒకసారి బ్యాక్కి వెళ్తే ఈ దాడుల సంస్కృతి ఎప్పటి నుంచి మొదలైందంటే 2019 నుంచి 2024 మధ్యలోనే మొదలైంది. ఈ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం, ఎమ్మెల్యే ఇంటికి, ఎంపీల ఇంటికి, ప్రతిపక్ష నాయకుడి ఇంటికి. 2019లో దాదాపు అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు. అప్పుడున్న ఒక మంత్రి పదవి కోసం అప్పుడున్న ఒక నాయకుడు. దాని తర్వాత అతను ఏదో ప్రచారానికి వెళ్తే అతని మీద దాడి చేశాడు. సో ఇలాంటి దాడులన్నీ మొదలయ్యాయి కాబట్టి అదే సంస్కృతి ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది. బట్ ఈ విష సంస్కృతి కరెక్ట్ కాదు. 100% దీన్ని ప్రతి ఒక్కరు ఖండన చేయాల్సిందే. వాళ్ళు 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేశారని మీరు చేశారంటే వాళ్ళకి 2024లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో మీరు చూసారు. 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు అంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ తెచ్చారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్ ముందు. సో ఆడుకోండి అని కరెక్ట్ క్రికెట్ టీం ఇచ్చారు. సో మీరు కూడా ఇలానే చేశారు అనుకోండి, మీరేం గేమ్ ఆడుకుంటారో మీకు తగ్గట్టు సీట్లు ఇస్తారు. సో ఈ విషయ సంస్కృతి అది నెల్లూరు జిల్లాలో ఎంతో సామరస్యంగా జరిగే నెల్లూరు జిల్లాలో ఇలాంటి విషయ సంస్కృతిని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. 100% ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ శిక్షించాల్సిందే. ద సేమ్ టైం ప్రసన్న కుమార్ గారు ఏదైతే మాట్లాడినారో ప్రశాంత్ రెడ్డి గారిని, ఇది 100% రాంగు. అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇది ఫైనల్. మీరు కూడా ఇలాంటి దాడి సంస్కృతిని సమర్థిస్తారా లేదా? జస్ట్ మీకు ఏదైనా అనిపిస్తే జస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.